హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 10th పాస్ అయిన యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే ఫుడ్ మరియు రూమ్ వాళ్ళే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి సంబంధించి మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సీరియల్ నెంబర్ 7 చూసినట్లయితే వార్డ్ బాయ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్ 1 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2025 Jan 14 వరకు అయితే యొక్క ఏజ్ ఉండాలని వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్ అన్ని క్యాస్ట్ల వారైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 20,000 పర్ మంత్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒక జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే ఫ్రీ మెస్సింగ్ విత్ క్యాడెట్స్ అండ్ సూటబుల్ అకామిడేషన్ ఇన్ హాస్టల్, ఫుడ్, రూమ్కి సంబంధించి అయితే వీళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. హాస్టల్లో ఫ్రీ మెస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ షుడ్ బీ ఏబుల్ టు కన్వర్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. 10th పాస్ అయిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండి మాట్లాడే వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. వార్డ్ బాయ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్, ఫీమేల్ కూడా ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ వాళ్ళైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అన్ని క్యాస్ట్ల వరకు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, జాబ్స్కి సంబంధించి సీరియల్ నెంబర్ 6 చూసినట్లయితే కౌన్సిలర్ ఫీమేల్కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రం ఉండడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా అన్రిజర్వ్డ్ విభాగంలో ఉంది కాబట్టి అన్ని క్యాస్ట్ల వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిజికాలజీల విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్ విభాగంలో చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, జాబ్ విషయానికి వచ్చినట్లయితే సీరియల్ నెంబర్ 5 చూసినట్లయితే నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రం ఉండడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుండి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 20,000 శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ మెస్ అండ్ అకామిడేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్లో నోటిఫికేషన్ చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నర్సింగ్ డిప్లొమా, డిగ్రీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడాన్ని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క సంబంధిత విభాగంలో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. టీజీటీ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మెస్ మాస్టర్, క్వార్టర్ మాస్టర్ సంబంధించి వివిధ రకాల ఈ యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వివిధ రకాల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్కి అయితే అడగడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఈ యొక్క వార్డ్ బాయ్కి సంబంధించి అయితే వేకెన్సీ అయితే ఎక్కువ ఉండడం అయితే జరిగింది. వార్డ్ బాయ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్ 1 వేకెన్సీ అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 10th పాస్ అయిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. 400 డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద ఈ యొక్క డీడీని తీయాల్సి ఉంటుంది అయితే సైనిక్ స్కూల్ బాలాచంద్ పేరు మీద అయితే ఈ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అయితే వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఏ యొక్క అడ్రస్కి అయితే ఈ యొక్క పోస్ట్ పంపించాల్సి ఉంటుంది అయితే టు ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలాచంద్, జామ్నగర్ సంబంధించి అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుందని ఏదో చెప్పడం అయితే జరిగింది. డీడీ రూపంలో 400 అయితే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఈ యొక్క జాబ్స్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసేసి
అక్టోబర్ 21 తారీఖు లోపల ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసేసి ఈ యొక్క కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, వాటర్ ఐడి ఇవన్నీ సంబంధించి సర్టిఫికేట్స్ సంబంధించి ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేసి పైన పేర్కొన్న ఆ యొక్క అడ్రస్కి టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సైనిక్ స్కూల్ బాలాచంద్ జామ్నగర్ సంబంధించి అయితే ఈ యొక్క అడ్రస్ పంపించాల్సి అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క పీడిఎఫ్ నేనైతే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.